JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ నిన్ననే వెళ్ళారు. 26 నుంచి 30 వరకు ఆ దేశంలో పెట్టుబడుల కోసం. గతంలో సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఆ పరిధిలో సింగపూర్ కోసం కూడా చాలా చేశారు. ఎందుకంటే సింగపూర్ని పార్ట్నర్షిప్ చేసుకుంటే కనుక ఆ దేశం నుంచి పెట్టుబడులు రావచ్చు అని చెప్పి ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా సింగపూర్ ఉచితంగా ఇచ్చింది. మరి అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది. మరి 2019 నుంచి 24 మధ్య పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. మరి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్ళటం జరిగింది. లోకేష్ గారితో పాటు మిగతా యంత్రాంగం కూడా సింగపూర్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మన తెలుగువారు సింగపూర్లోనే దాదాపు 40,000 మంది ఉన్నారంటే తెలుగు వాళ్ళు మరి ఎన్ని దేశాల్లో మన తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఈ వెళ్ళటానికి కారణం ఏంటి? ఐటీ రంగాన్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారంటే నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు సైబర్ సిటీ నిర్మించడంలో హైదరాబాదు మనం కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సైబర్ సిటీ, ఐటీ సిటీ ఇవన్నీ కూడా ఆయన చేసిన ముందు చూపు చర్యలే. బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని వీళ్ళందరినీ తీసుకురావటం. మరి ఈ రోజున అన్ని రాష్ట్రాల కంటే పక్కనున్న కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కంటే ఈరోజు ఐటీ కంపెనీలు ఎక్కువగా హైదరాబాద్ వస్తున్నాయి. అంటే ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఈ దేశం కాకుండా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందంటే ఆనాటి కారణం బీజం వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి దానివల్ల 120 దేశాలు తెలుగు వాళ్ళు ఈరోజు ఉద్యోగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో అత్యంత సత్యనాదెల్ల కావచ్చు, తర్వాత ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే ఇంకా గూగుల్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు. మైక్రోసాఫ్ట్ ఇందా చెప్పిన సత్యనాదెల్ల అందరూ కూడా తెలుగు వాళ్ళు చాలా భారతీయులు విశేషమైన ప్రతిభను కనపరుస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరికంటే ఎక్కువ జీతాలు తీసుకున్నారు. అక్కడున్న స్థానికుల కంటే ఎక్కువగా అంతర్భాగమై కష్టపడి పనిచేసే నైజం భారతీయులు సొంతంగా మనం చూడొచ్చు. ఏదైనా కానీ సింగపూర్లో గతంలో జరిగిన తప్పు. ఎందుకంటే 2019లో ముందు 2014-19 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో కలిసి చేయాలనుకున్నారు. దాంట్లో భాగంగా సీడ్ క్యాపిటల్లో సింగపూర్ని కనుక భాగస్వామ్యం చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయాల. మరి ఆ తప్పులు సరిదిద్దుకొని క్షమాపణ కోరి అక్కడ వాళ్ళు దయచేసి పెట్టుబడి పెట్టని రమ్మన్నారు. అక్కడున్న తెలుగు వాళ్ళు 40,000 మందితో పాటు నేను సింగపూర్లో అదృష్టం ఏంటంటే మొత్తం అక్కడ ఆ సరిహద్దు దేశాల్లో కూడా దాదాపుగా మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, థాయిలాండ్ ప్రవాసాంధ్రులు కూడా ఆ సమావేశానికి వచ్చారు. ఇంటర్నేషనల్ సెంటర్లో ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నాడు, మన కోసం ఎంతో చేశాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకు కూడా మన తెలుగువారు జాతి గొప్పతనం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అత్యున్నత పరిస్థితిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించడం జరిగింది. ఏదైనా కానీ ఇది గుడ్ మూవ్గా మనం చూడాలి. సింగపూర్తో కలిసి అమరావతి నిర్మాణానికి వాళ్ళ యొక్క కృషి కూడా మనకు అవసరం. సింగపూర్ ప్రజలు కూడా ఎంతో సౌమ్యులు, కష్టపడి జీవించేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్కి అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మన ఆరిజిన్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. మరి అటువంటి సింగపూర్తో ద్వైపాక్షిక సంబంధాలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే మరిన్ని పరిశ్రమలు వచ్చి ఆంధ్రప్రదేశ్ మరింత సౌభాగ్యంగా ముందుకెళ్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి 4 రోజుల పర్యటన చంద్రబాబు నాయుడు గారు మరిన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాడని చెప్పే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.